ఇచ్చిన సమ్ము 1/3 ప్లస్ 3 2/9. ఇక్కడ ఇచ్చిన రెండు కూడా ఫ్రాక్షన్స్ 1/3 మిక్స్డ్ ఫ్రాక్షన్, 3 2/9 కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని మనం యాడ్ చేయడానికి ముందు ఈ ఇంటిజర్ పార్ట్ని యాడ్ చేసుకొని తర్వాత ఫ్రాక్షన్ పార్ట్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే ముందు ఈ 1ని 3ని యాడ్ చేస్తే 1 + 3 ప్లస్ ఇంకా ఫ్రాక్షన్ పార్ట్లో ఏముంది 1/3 ప్లస్ 2/9. 1కి 3 యాడ్ చేస్తే 4, ఇంకా 1/3 ప్లస్ 2/9. ఇవి రెండు అన్లైక్ ఫ్రాక్షన్స్. ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయడానికి రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది అన్లైక్ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేయడం, అంటే డినామినేటర్ని సేమ్ చేయడం. మొదటి సమ్లో డినామినేటర్ ఎంత ఉంది? 3 ఉంది. రెండో ఫ్రాక్షన్లో 9 ఉంది. అంటే ఇక్కడ 9 రావాలంటే ఏం చేయాలి? న్యూమరేటర్ని డినామినేటర్ని 3తో మల్టిపుల్ చేయాలి. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 3తో మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది? 3 × 1 3 × 3. ఇక్కడ 2/9 యాజ్ యూజువల్గా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? ఈ రెండు అన్లైక్ ఫ్రాక్షన్స్ని ముందు లైక్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. ఇందులో 3 1s are 3, 3 3s are 9 ప్లస్ 2/9 మనం ఏం చేయలేదు కాబట్టి యాజ్ యూజువల్గా రాసుకున్నాం. ఇప్పుడు ఏముంది? 3/9 ప్లస్ 2/9. ఈ రెండు ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ అయ్యింది. లైక్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలంటే న్యూమరేటర్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది కదా. కాబట్టి ఈ న్యూమరేటర్స్ని యాడ్ చేసేస్తే 3కి 2 యాడ్ చేస్తే 5/9. 4 + 5/9 అన్న 4 5/9 అన్న ఒకటే. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? 1/3 ప్లస్ 3 2/9 వాల్యూ 4 5/9 అవుతుంది.